అగ్రరాజ్యమైన అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఫిలడెల్ఫియాలో ఒక పార్క్లో సంభవించిన ఈ ఫైరింగ్కు 2 ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో కొంతకాలంగా తుపాకుల తూటాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు బలవుతున్నారు. చిన్నపాటి గొడవకే విచక్షణ మర్చిపోయి ఉన్మాదులు కాల్పులకు తెగబడుతున్నారు. అమెరికాలో మరోసారి కాల్పులు సంభవించాయి. ఈ ఘటనలో 2 మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. కాగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే కాల్పులకు దారితీసిన కారణాలను అధికారులు ఇప్పటివరకు వెల్లడించలేదు. అగ్రరాజ్యమైన అమెరికాలో కొంతకాలంగా తుపాకుల తూటాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు బలవుతున్నారు. చిన్నపాటి గొడవకే విచక్షణ మరిచిపోయి కాల్పులకు తెగబడుతున్నారు ఉన్మాదులు. క్షణికావేశంలో ఎడాపెడా కాల్పులు జరిపి అమాయకులను బలి తీసుకుంటున్నారు. వాస్తవానికి అమెరికాకు గన్ కల్చర్ కొత్త కాదు. కొంతకాలంగా అగ్రరాజ్యంలో తుపాకుల తూటాలు జనాల ప్రాణాలు తీస్తున్నాయి. క్షణికావేశానికి అమాయకులు బలవుతున్నారు. ఇదిలా ఉంటే అగ్రరాజ్యంలో జనాభా కంటే తుపాకులే ఎక్కువున్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ లేనంత తుపాకీ హింస అమెరికాలో ఉందని అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నాయి. పేరుకు అగ్రరాజ్యమైన అమెరికాలో ప్రజలకు ప్రశాంతత అనేదే లేదు. గడప దాటి బయటికెళితే మళ్లీ ఇంటికెళ్లే వరకు కూడా భయంగానే గడుపుతుంటారు. ఏ క్షణాన ఎవరు డామ్ అంటూ కాల్పులు జరుపుతారో అని భయపడుతూనే ఉంటారు. ఇదంతా పెరుగుతున్న గన్ కల్చర్ ప్రభావం. అమెరికాలో తుపాకీ సంస్కృతి కొత్తగా వచ్చింది కాదు. ఈ గన్ కల్చర్ పాతదే. 1775 నుంచి అమెరికా సంస్కృతిలో తుపాకులు భాగమయ్యాయి. ఆఫ్రో అమెరికన్లను బానిసలుగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో అగ్రరాజ్యంలో తుపాకుల వాడకం మొదలైంది. కాలక్రమంలో తుపాకీ కలిగి ఉండడం అనేది ఒక ప్రెస్టీజ్ సింబల్గా మారింది. తొలి రోజుల్లో అమెరికన్లు తమ భద్రత కోసం తుపాకులు పట్టుకుని తిరిగేవారు. ఇప్పటికీ అదే ధోరణి కొనసాగుతోంది. ఆత్మరక్షణ అనే సాకును చూపిస్తూ అమెరికన్లు తుపాకులను ఎడాపెడా కొంటున్నారు. గత 25 ఏళ్లలో దాదాపు అమెరికాలో 25 కోట్ల తుపాకులు అమ్ముడైనట్లు ఓ అంచనా. ఇంట్లో తుపాకీ ఉండడాన్ని హోదాగా భావించే వైఖరి అమెరికా సమాజంలో పెరిగింది. ఫలితంగా కుటుంబంలో కనీసం ఒక్కరైనా తుపాకీ కొనుగోలు చేస్తున్నారు. తమ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే గన్ తప్పనిసరిగా ఉండాల్సిందే అని అనుకునేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ వైఖరి చివరకు అమాయక ప్రజల ప్రాణాలు తీసే విష సంస్కృతికి దారితీసింది. అమెరికాలో తుపాకుల తయారీ ఓ పెద్ద పరిశ్రమ. అంతేకాదు, అమెరికా దేశానికి ప్రధాన ఆదాయ వనరు తుపాకుల తయారీ పరిశ్రమే. అగ్రరాజ్యంలో తుపాకుల తయారీదారులకు ఒక సంఘమూ ఉంది. అదే నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్. అమెరికా సమాజంలో నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ అత్యంత శక్తివంతమైంది. నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్కు రాజకీయంగా పలుకుబడి బాగా ఎక్కువ. సెనేట్ సభ్యులతో పాటు దేశ అధ్యక్షుడి వరకు నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్కు సంబంధాలుంటాయి. కాల్పుల సంఘటన జరిగినప్పుడల్లా తుపాకుల నియంత్రణ చట్టాన్ని కఠినతరం చేయాలన్న డిమాండ్లు వస్తుంటాయి. విమర్శలు సద్దుమణగగానే మళ్లీ తుపాకులకు సంబంధించిన చట్టాల జోలికి ఎవరూ వెళ్లరు. గన్ కల్చర్ సంస్కృతి ఎలాగున్నా ఆత్మరక్షణ కోసం తుపాకీ కొనుక్కునే హక్కు అమెరికన్ పౌరులకు రాజ్యాంగం ఇచ్చింది. పౌరులకు ఆయుధాలు కలిగి ఉండే హక్కును దఖలు చేస్తూ 1791లో అమెరికా రాజ్యాంగానికి 2వ సవరణ తీసుకొచ్చారు. ఈ సవరణ నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్కు వరంలా మారింది. దీంతో అమెరికా వ్యాప్తంగా తుపాకుల కొనుగోళ్లు భారీ ఎత్తున పెరిగాయి. అంతేకాదు, నిబంధనలు నామ్కే వాస్తే అన్నట్లు మారిపోయాయి. అమెరికాలో చాలా మంది తుపాకీ కలిగి ఉండడాన్ని స్టేటస్ సింబల్గా భావిస్తారు. ఈ కారణం కూడా తుపాకుల కొనుగోళ్లు పెరగడానికి కారణమైంది.
ఇక్కడో సమస్య ఉంది. తుపాకుల వినియోగానికి సంబంధించి అమెరికా మొత్తంగా ఒకే విధమైన నిబంధనలు లేవు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధమైన నిబంధనలున్నాయి. ఇదిలా ఉంటే సహజంగా